అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరిని నేను పరలోకంలో నుంచి చూస్తున్నాను. మీ కొరకు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సైదమ్మ బాగున్నావా? 33 సంవత్సరాలకు నేను నిన్ను విడిచి వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది. దేవుని చిత్తం ఇలా ఉంది కాబట్టి నేను పరలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన జీవగ్రంథంలో నాకు 33 సంవత్సరాల వయసే రాసిపెట్టాడు కాబట్టి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళి ఉన్నాను. భయపడకు, ధైర్యంగా ఉండు. పిల్లలని మంచి ప్రయోజనం చెయ్యి. రాజు మంచిగా చదువుకో. పోలీసు ఉద్యోగం సాధించడం నీ యొక్క ఉద్దేశం అయి ఉంటే గట్టిగా ప్రయత్నం చెయ్యి. దేవునికి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు పోలీసు ఉద్యోగం ఇస్తాడు. ఇవ్వమని నేను కూడా పరలోకం నుంచి ప్రార్థన చేస్తున్నాను. సామేలు, నువ్వు తప్పకుండా బీఎస్సీ అగ్రికల్చర్ సర్టిఫికేట్ పొందుకొని డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి వస్తానని నేను నమ్ముతున్నాను. సమయం వృధా చేయకుండా చదువు మీద ధ్యాస పెట్టి మంచిగా చదువుకోగలవు. అమ్మను అన్నయ్యను బాధ పెట్టకుండా వాళ్ళ రెక్కల కష్టం వృధా చేయకుండా చదువుకోగలవని నేను అనుకుంటున్నాను. నీ గురించి కూడా నేను పరలోకం నుండి ప్రార్థన చేస్తున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? మీరందరూ బాగున్నారా అని నేను నమ్ముచున్నాను. తమ్ముళ్ళ విషయంలో కానీ, మర్దల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. అమ్మ, నీవు ప్రతిరోజు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన నాకు పరలోకంలో వినపడుతుంది. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబిస్తాడు. ధైర్యంగా ఉండి మా నాన్నను మంచిగా చూసుకో. అన్న వదిన బాగున్నారా? మీరు బాగున్నారా అని నేను నమ్ముచున్నాను. పరలోకంలో నుండి నేను మిమ్ములని చూస్తున్నాను. అన్న వ్యవసాయ పనులు ఎక్కువగా కష్టపడుతున్నాడు. అతని రెక్కల కష్టాన్ని దేవుడు దీవించాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఉపేందరు, అన్న వదినను బాధ పెట్టకు. వాళ్ళ కోరిక ప్రకారం పెళ్లి చేసుకొని నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో నీ చేతనైన పని నీవు చేస్తూ అన్నా వదిలిన సంతోషంగా చూసుకో. దేవుని మీద ఆధారపడి ముందుకు సాగు. దేవుడే నీకు ఒక మార్గం చూపిస్తాడు. నాగేషు, నాగమ్మ బాగున్నారా? మీరు బాగున్నారా అని నేను నమ్ముతున్నాను. మీ కొరకు కూడా నేను పరలోకంలో ఉండి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నాగేషు, మందిరానికి పోయి దేవుని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సాయం చేస్తాడు. చేస్తున్న వ్యాపారంలోను వ్యవసాయంలోను నీకు తోడుగా ఉంటాడు. బాప్తిసం తీసుకొని మందిరానికి పోకుండా ఉండడం మంచిది కాదు. మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చెయ్యి. ప్రేము, హిందూ బాగున్నారా? మీ పిల్లలను నేను చూస్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. మీ కుటుంబం గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ వ్యవసాయ పనుల్లో తండ్రిని సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవుని పనిలో కూడా మీరు పాలిభాగస్తులై పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. కృప బాగున్నావా? ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ సాధిస్తావని నేను అనుకుంటున్నాను. నీవు సాధించాలని నీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. తమ్ముడు లలిత్, ఇంద్రమ్మ బాగున్నారా? మీ గురించి కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ ఇద్దరి పిల్లలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని బాగా చదివించండి, మంచి ప్రయోజనాలు చేయండి. ఆడపిల్లలు మన ఇంట్లో పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు లేరు. మీ ఇద్దరి బిడ్డలైన ప్రభుత్వ ఉద్యోగస్తులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ధనమ్మ, చిన్నమ్మ బాగున్నావా? నీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మరి నీవు కూడా రక్షణలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చిన్న తమ్ముడు శంకరు, ధనలక్ష్మి బాగున్నారా? మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మీ ఇద్దరి బిడ్డలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని కూడా మంచిగా చదివించండి, మంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. బావగారు వీరయ్య, చెల్లి పార్వతమ్మ బాగున్నారా? సిద్ధు, సంజయ్ మంచిగా చదివించండి. వాళ్ళు మంచి ఉద్యోగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు బాగున్నారా? మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. అక్క ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన నాకు వినపడుతుంది.
పరలోకంలో జ్యోతి జీవన్ సేవలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. సందీప్, జ్యోతి, మీరు దేవుని పనిలో సహకరిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం దేవుడు జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అబ్బాయి సుహాస్ ఫ్రెండ్స్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. దయాకర్, మమత బాగున్నారా? మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఇద్దరు మగపిల్లలను జోసెఫ్, ప్రిన్స్ జాన్, అభిషేకును దేవుడు మీకు అనుగ్రహించాడు. వారిని చూస్తే నాకు చూడముచ్చటగా ఉంది. వారిని మంచిగా జీవించండి, మంచి ప్రయోజకులను చేయాలని నేను కోరుకుంటున్నాను. మన చర్చి సంఘ సభ్యులైన వారందరికీ నా వందనాలు. ఏర్ప సోమ గారి వారి కోడలికి వాళ్ళ మనవడికి నా వందనాలు. ఏర్ప సైదులు రావులమ్మ, ఎలిసమ్మ, కార్తీకు వారందరికీ నా వందనాలు. పాపులు పారిజాత వారి కుటుంబానికి నా వందనాలు. నాగయ్య, లక్ష్మి, మనోహరు, సదా, సుధా మీ అందరికీ నా వందనాలు. చంద్రమ్మ నా వందనాలు. తిరుపతి లక్ష్మమ్మ, మహేష్కు, సరిత వారి కుటుంబానికి నా వందనాలు. దారమల వెంకన్న, పాపమ్మ, మహేష్కు నా వందనాలు. దారమల సైదులు, సంజీవ, సరితకు నా వందనాలు. వజ్జ బక్కమ్మ, మల్లయ్య, పెదనాన్న వారి కుటుంబ సభ్యులకు నా వందనాలు.